తెలుగులో 100/100 రావాలంటే ఎలాగా? క్లియర్‌గా చెప్తా. టు బి ఫ్రాంక్ 100/100 అందరికి రాదు. కానీ 97 ట్రై చేస్తే మాత్రం అందరికి వచ్చేస్తది. ఆ ఎక్స్‌ట్రా 3 మార్క్స్ రావాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు చెప్పిన స్ట్రాటజీనే అందరూ చేసే స్ట్రాటజీనే ఒకటే స్ట్రాటజీ. కాకపోతే లక్ కూడా యాడ్ అవ్వాలి. సో, లక్ సంగతి పక్కనెడితే ముందుగా మన కష్టంతో 97 మార్క్స్ వరకు కూడా ఎలా తీసుకొని రావాలో డీటెయిల్‌గా చెప్తే వినండి. ముందుగా తెలుగుకి సంబంధించినంత వరకు కూడాను ఇది మీ సీనియర్స్ అందరూ కూడాను పెట్టిన మెసేజ్. సో, థాంక్ యూ సో మచ్. ఇక మనం ముందుగా తెలుగు భాషలో పండితులం అవ్వడానికి మనం చదవట్లేదు. తెలుగు మార్క్స్‌లో మంచి మార్క్స్ తీసుకొని రావడం కోసం చదువుతున్నాం కాబట్టి ఎలా చదవాలి ఏంటి అని కొంచెం చెక్ చేసుకుంటూ వెళ్తా. ముందుగా ఇక్కడ నీకేమిస్తున్నాడంటే కొన్ని పద్యాలు ఇస్తున్నాడు. సో, మామూలుగా ఏ స్కూల్‌లోనైనా ఎక్కడైనా సరే నేను అబ్జర్వ్ చేసింది వాడు ఏం చేయాలి? ఒక పద్యం ఇచ్చేసి ఫస్ట్ లైన్ ఇచ్చేసి లాస్ట్‌ది ఒక మాట ఇచ్చేసి మిగిలినదంతా కూడాను పద్యాన్ని పూరించమని చెప్పాలి. సో, లేదు అంటే పద్యం ఇచ్చేసి పద్యానికి భావము ప్లస్ ప్రతిపదను రాయమని చెప్పాలి. కానీ ప్రపంచంలోనే అన్నిటికంటే డెడ్లీ చాలా సింపులెస్ట్ వే ఏం చేస్తాడో తెలుసా? ఆయనే ఒక పద్యం ఇస్తాడు. కింద 4 క్వెషన్‌లు ఇస్తాడు. దానికి ఆన్సర్ రాయమని చెప్తున్నాడు. ఇంతకంటే సింపుల్ ఇంకేం లేదు. సో, డైరెక్ట్‌గా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టేసినట్టుగా పెట్టేసారు. సో, స్టాండర్డ్స్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అనేది తగ్గించారు. సో, స్టాండర్డ్స్ ఆఫ్ ది పేపర్ అనేది చాలా తగ్గించారు. కాబట్టి ఈ దాంట్లో కూడాను 8 మార్క్స్ తీసుకొని రాకపోతే నిజంగా చాలా పెద్ద తప్పవుతది. సో, అందరూ చూసుకోండి. అయితే ఈ సెక్షన్‌లో మంచి మార్క్స్ రావాలంటే ఒకటి టెక్స్ట్ బుక్‌లో స్టార్ మార్క్స్‌వి స్టార్ పెట్టిన కొన్ని పద్యాలుంటాయి. ఆ పద్యాలన్నీ కూడాను టీచర్ చెప్పినప్పుడు ప్రశాంతంగా వినండి. దాన్ని 1, 2 సార్లు దాని యొక్క భావం చదువుకోండి. అప్పుడు మీకు ఎగ్జామ్‌లో ఈ క్వెషన్స్ ఏవిచ్చినా సరే హ్యాపీగా రాస్తారు. ఎందుకంటే ఇవి టెక్స్ట్ బుక్‌లో ఉన్న స్టార్ ఉన్న పద్యాల నుండే ఇస్తారు. సో, మంచిగా రాసొచ్చు. డన్. సో, ఇక్కడ నీకు 8 మార్క్స్ వచ్చింది. ఇప్పుడు ఇంకొక పద్యం కొద్దాం. ఇదే పద్యానికి ఆయన మళ్ళీ ఏమిచ్చాడంటే ఒక చాయిస్ కూడా ఇచ్చాడు. ఏంటో మరి సిస్టమ్. ఓకే. దాని తర్వాత సెకండ్ ఏంటంటే ఒక గద్య భాగం ఇస్తాడు. ఈ గద్య భాగం అనేది అంటే పారాగ్రాఫ్ ఇస్తాడు. ఈ పారాగ్రాఫ్ కింద ఉన్నటువంటి క్వెషన్స్ ఇస్తున్నాడు. సో, ఇది కూడాను 8 మార్క్స్. సో, పైన పారాగ్రాఫ్ ఇచ్చి కింద ఆన్సర్ రాస్తే చాలు. కానీ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది టెక్స్ట్ బుక్‌లో ఉన్న లెసన్స్ నుండే ఇస్తున్నాడు. అయితే లెసన్ చెప్పినప్పుడు బాగా వింటే నీకు మంచిది. లేదంటే నీకు చదవడము, రాయడం వచ్చేస్తే హ్యాపీగా రాసేయొచ్చు. ఇక్కడ కూడా మంచి మార్క్స్ వచ్చేస్తున్నాయి. డన్. దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నుండి నువ్వు చదివిన దానికి బాగా చదివావు కదా! ఇక్కడ అసలైన విషయం ఏంటంటే రామాయణం. రామాయణంలో 4 లైన్స్ ఇచ్చి ఈ 4 లైన్స్ కూడాను ఏ ఏ కాండం నుండి వచ్చాయి అనుకుని క్వెషన్ ఇస్తాడు. దీనికి చీట్ కోడ్ చెప్తా. నంబర్ 1 రామాయణం కోసం సినిమా చూడండి. నంబర్ 2 రామాయణం చెప్పేటప్పుడు ప్రశాంతంగా ఉండండి. ఈ 2 కాదు నేను ఇంకొకటి సింపుల్‌గా చెప్పన్నానంటే రామాయణం మీద సినిమా చూసి రామాయణం మీద నేను ఒక పీడీఎఫ్ ఇస్తా. ఆ పీడీఎఫ్ నువ్వు చదువుకుంటే చాలు ఏ కాండ ఎక్కడి నుండి వచ్చిందనేది ఈజీగా చెప్పేయొచ్చు. సో, ఈ 2 కూడా నేను చెప్తా. మీకు పనులయిపోతాయి. డన్. ఇది ఆల్రెడీ ఖడ్గం బ్యాచ్ స్టూడెంట్స్‌కి పీడీఎఫ్ రెడీ అయిపోయింది. హ్యాపీగా చెప్పేస్తాను. డన్. సో, ఈ సెక్షన్‌లో కూడాను నీకు 8 మార్క్స్ వచ్చేస్తుంది. ఇక్కడితో ఒక పని అయిపోయింది. దాని తర్వాత ఇక్కడున్నటువంటి సెక్షన్ చూడండి. ఇక్కడ పద్ ఇది కవి పరిచయంకి సంబంధించిన క్వెషన్. ఈ క్వెషన్ 4 మార్క్స్ కదా! ఈ క్వెషన్ నిజం చెప్పాలంటే టెక్స్ట్ బుక్‌లో మహా అయితే ఒక 13 కవులున్నారనుకో, రోజుకి ఒక కవి గురించి నేర్చుకున్నా సరే 13 డేస్‌లో 13 కవులయిపోతాయి. ఇంకా నెక్స్ట్ ఎప్పుడు ఎఫ్ఏ1, ఎఫ్ఏ2, ఎస్ఏ1, ఎస్ఏ2 అండ్ ఎఫ్ఏ3, ఎఫ్ఏ4 ఈ ఎగ్జామ్స్ వచ్చిన ప్రతిసారి నువ్వు రివిజన్ చేస్తూ ఉంటావు. జనవరి నుండి ఫిబ్రవరి వరకు వచ్చినప్పుడు రివిజన్ చేస్తూ ఉంటావు. సో, రివిజన్ చేసిన ప్రతిసారి కూడాను రివైజ్ అవుతూనే ఉంటది. హ్యాపీగా ఈ లిస్ట్ ఆఫ్ క్వెషన్స్‌ని 13 పద్యభాగ కవులు 13 కవుల్ని నాది కాదు ఎగ్జామ్ అనుకోని చెప్పేసి ఒకసారి నేర్చుకో. ఈ 13 డేస్ నాది కాదనుకుని నేర్చేసుకుంటే 4 మార్క్స్ నీ చేతిలో వచ్చేస్తున్నాయి. దాని తర్వాత ప్రక్రియ. ప్రక్రియలు మహా అయితే 8 ప్రక్రియలు ఉంటాయి. నాటకం, లేకపోతే ఈ నాటకం గాని, లేకపోతే వ్యాసం గాని ఇలా నీకు ప్రక్రియలుంటాయి. కథ గాని, కథానిక గాని ఇలాంటి ప్రక్రియలన్నిటిని కూడాను మహా అయితే ఒక 7 లేదా 8 ఉంటాయి. ఈ 8 కూడాను నేను ఒక గంట సేపు కూర్చొని ప్రక్రియలన్నీ నేర్చేసుకుంటే 4 మార్క్స్ వచ్చేస్తుంది. నీకు మిగిలినదంతా కూడాను ఇంతే. దాని తర్వాత పాత్ర స్వభావాలు. నీకు రామాయణం విన్నావో లేదో నాకు సంబంధం లేదు. కానీ ఒక 2 గంటలు నాది కాదనుకోని పాత్ర స్వభావంలో మహా అయితే హైయెస్ట్ 23 నేను హైయెస్ట్ వరకెళ్ళను. ఒక 13 నేర్చుకుంటానంటే 13 పాత్ర స్వభావాలు నేనే లిస్ట్ ఇస్తా. ఆ లిస్ట్‌లో ఉన్న పాత్ర స్వభావాలన్నీ నేర్చేసుకుంటే చాలు. నీకు ఏ ఎగ్జామ్ వచ్చినా సరే ఆ పాత్ర స్వభావం నుండి వస్తుంది. మహా అయితే త్రిజట రాముడు గురించి, లక్ష్మణుడి గురించి, లేదంటే సుగ్రీవుడి గురించి, వాలి గురించి, త్రిజట గురించి, విభీషణుడి గురించి, సీతమ్మ వారి గురించి ఓకేనా? ఇలా నీకు ఒక 13 వరకు కూడా ఇంపార్టెంట్ ఉన్నాయి. ఇవి నేర్చేసుకుంటే చాలు. కాబట్టి ఈ మూడిట్లో కూడాను 4, 4, 4 మార్క్స్ అనేవి కొద్దిగా ఎఫర్ట్స్ పెడితే అయిపోతాయి.
అయిపోద్ది, డన్. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ 7th క్వశ్చన్. ఇవి కొద్దిగా పెద్ద క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ పెట్టాలంటే ఇవంతా కూడాను పద్య భాగం నుండి 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకుంటే ఈ సెక్షన్ నుండి మార్క్స్ వచ్చేస్తాయి. అయితే నీకు ఎక్స్ట్రా పాయింట్ చెప్తున్నా, ఈ సెక్షన్లో నీకు మంచి మార్క్స్ రావాలంటే ఇంకొక ముఖ్యమైన విషయం, పద్య భాగంలో ఉన్నటువంటి లెసన్స్ అన్నింటినీ కూడా టీచర్ చెప్పినప్పుడు మంచిగా విను. ఒకసారి లెసన్ బాగా అర్థమవుతే నువ్వు అప్పుడప్పుడు రాసేటప్పుడు ఎక్స్ట్రా పాయింట్ కూడా రాయడానికి వస్తుంది, డన్. దాని తర్వాత దిస్ ఇస్ ద సిచ్యువేషన్. ఇక్కడ ఈ రెండు కూడాను గద్య భాగం సంబంధించినవి. గద్య భాగంలో ఒక 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి నేర్చుకుంటే చాలు. ఆ క్వశ్చన్స్ రిపీట్ అవుతుంటాయి. తర్వాత ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే వాటి నుండి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో దెబ్బకి సెట్. ఈ 6 క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు. అయితే మళ్ళీ చెప్తున్నాను, లెసన్ చెప్పేటప్పుడు మంచిగా వినండి, మంచి మార్క్స్ వస్తాయి. దాని తర్వాత రామాయణం మీద, ఓకే, రామాయణంలో ఒక క్వశ్చన్ ఇస్తాడు. దీంట్లో 6 క్వశ్చన్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అవి నేర్చుకుంటే మాటకి ఇవే రిపీట్ అవుతుంటాయి. ఇది కాకుండా రామాయణం చెప్పినప్పుడు నిజంగా వినండి, మనం ఎలా బతకాలనే విషయం కూడా తెలుస్తుంది, దెబ్బకి సెట్. సో 6, 6, 6 ఒక 18 క్వశ్చన్స్ నువ్వు నేర్చుకుంటే చాలు. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇక మిగిలింది ఈ క్వశ్చన్ ఉంది కదా, ఈ 8 మార్క్స్ క్వశ్చన్ అనేది అభినందన పత్రం రాయు, లేకపోతే కరపత్రం రాయు, లేకపోతే కథగా రాయు, కరపత్రము, అభినందన, లేకపోతే లేఖ, ఇలాంటివన్నీ రాయమని చెప్తారు. సో వీటిలో మేజర్గా ఒక 6 టైప్స్ ఉంటాయి. సో కరపత్రం కానీ ఇవి, ఆ లిస్ట్ ఆఫ్ 6 నేర్చేసుకుంటే చాలు, నీకు మంచి మార్క్స్ వచ్చేస్తాయి. కాబట్టి కరపత్రము, లేఖ, వ్యాసము, లేకపోతే ప్రశంసా పత్రము, ఈ 4 కూడా మేజర్ ఇంపార్టెంట్. ఇవి నేర్చేసుకుంటే చాలు, దీంట్లో మంచి మార్క్స్ వస్తుంది. కాబట్టి ఇది దీంట్లో ఉన్నటువంటి బాడీ మ్యాటర్ అంతా కూడాను లెసన్స్ వింటే వస్తుంది. కానీ టెంప్లెట్ మాత్రం ఈజీగా ఒక గంట సేపు కూర్చుంటే ఒక్కొక్క టెంప్లెట్ కూడా ఇలా చూస్తే నీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి టెంప్లెట్స్ మీద మెయిన్ ఫోకస్ చేయండి. రాయడం మీద నీకు ఆల్రెడీ వచ్చు, పైన ఆల్రెడీ కంటెంట్ అంతా కూడా నేర్చేసుకున్నావు. ఓకే, ఇక్కడతో నీకు మార్క్స్ అని అయిపోయి కదా. ఇంకా మిగిలింది జస్ట్ ఒకటి లాస్ట్గా బిట్ పేపర్. బిట్ పేపర్ ఒక్కటి చేస్తే నీకు కావాల్సిన మంచి మార్క్స్ అంతా కూడా వచ్చేస్తుంది. సో ఈ బిట్ పేపర్ అంతా కూడా ఎలాగా, ఏంటి, ఏ రకంగా వస్తాయి మార్క్స్, వెరీ సింపుల్గా చెప్తా విను. ముందుగా నేను చెప్తుంటాను, ఒక్కొక్క సెషన్ అంతా వినడానికి ట్రై చేయి. ఎప్పుడైనా బిట్ పేపర్ నువ్వు బాగా అబ్జర్వ్ చేస్తే ఒక క్వశ్చన్, ఓకే, బిట్ పేపర్లో ఎలా ఉంటుంది తెలుసా? ఫస్ట్ పాయింట్, బిట్ పేపర్లో నెంబర్ 1 సిచ్యువేషన్ ఏంటంటే పదజాలం నుండి క్వశ్చన్స్ ఇస్తాడు. రెండోది ప్యూర్ వ్యాకరణం నుండి క్వశ్చన్స్ ఇస్తారు, అంటే గ్రామర్ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ ఇస్తారు. కాబట్టి పదజాలం అంతా టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉంటుంది, అవి నేర్చుకుంటే చాలు. వ్యాకరణం అంతా కూడాను ఒక్కొక్క దానికి కూడాను ఒక 10 minutes వీడియో చూస్తే ఆ టాపిక్ మీద క్లారిటీ వచ్చేస్తుంది, అంతే, దెబ్బకి సెట్ అయిపోద్ది. ఓకేనా? సో పదజాలం టెక్స్ట్ బుక్ వెనక్కి కదా, టెక్స్ట్ బుక్ వెనకతో పాటు ఇంకొక నీకు ట్రిక్ చెప్తా చూడు. ప్రతి పదజాలంకి కూడాను కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ లిస్ట్ ఉంటుంది, ఆ లిస్ట్ నేర్చుకుంటే చాలు. టెక్స్ట్ బుక్ బ్యాక్ ఉన్న కూడా నేర్చుకోపోయినా సరే ప్రాబ్లం లేదు, ఎందుకంటే మ్యాక్సిమం ఆ ఇంపార్టెంట్ లిస్ట్ నుండి వస్తుంది. ఇప్పుడు ఈ పదజాలంలో ఏమేమి ఉన్నాయి ఏంటి అనే విషయాలు చెప్పుకుంటూ వేస్తా విను. నెంబర్ 1 సిచ్యువేషన్, ఓకేనా, ఇక్కడ ఉన్నదానికి ఒక అలంకారం గుర్తించమనుకొని చెప్తాడు. ఎప్పుడైతే అలంకారం అనుకొని చెప్పాడో అలంకారం గుర్తించమంటాడు. సో అలంకారం అనేది ఒక 20 minutes టాపిక్, నేర్చుకుంటే చాలు అన్నీ సెట్ అయిపోతుంది. తర్వాత ఘన విభజన, ఇది వ్యాకరణంలో ఇది ఒక 20 minutes టాపిక్, నేర్చుకుంటే సెట్ అయిపోతుంది. దాని తర్వాత సరైన అర్థము, ఇది టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ లేదా ఇంపార్టెంట్ అన్ని నేర్చుకుంటే చాలా సెట్ అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ పదం అర్థము, సో టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్, సో లేదా ఇంపార్టెంట్ లిస్ట్, రెండింటిలో ఏది చేసినా సెట్ అయిపోతుంది. తర్వాత పర్యాయ పదము, పదాల లిస్టు, ఒక ఇంపార్టెంట్ పదాల లిస్ట్ ఉంటుంది, పర్యాయ పదాలు నేర్చుకుంటే చాలు. మళ్ళీ పర్యాయ పదము లిస్ట్ నేర్చేసుకుంటే చాలు, సెట్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ ప్రకృతి పదము, తర్వాత వికృతి పదము, టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ లేదంటే ఇంపార్టెంట్ లిస్ట్, రెండింటిలో ఏది నేర్చుకున్నా లిస్ట్ అంతా వచ్చేస్తుంది. ఓకే, దాని తర్వాత నానార్థాలు, ఇంపార్టెంట్ లిస్టు లేకపోతే టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్. వ్యుత్పత్తి అర్థాలు, ఇంపార్టెంట్ లిస్టు లేకపోతే టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్. దాని తర్వాత జాతీయము, రామాయణంలో ఉన్నటువంటి జాతీయాలన్నీ నేర్చేసుకుంటే చాలు, సెట్ అయిపోతుంది. దాని తర్వాత జాతీయం అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ చూడు అసలైన విషయము, ఇది మళ్ళీ జాతీయం, ఈ 2 లిస్ట్ ఇచ్చాడు. దాని తర్వాత ఇది చూడు ఆశీర్వాదం, ఓకేనా, ఈ పదాన్ని విడదీసి సంధిరాయం అంటున్నాడు. ఓకే, ఇది ఒక 20 minutes టాపిక్, నీట్గా చూసేస్తే నీకే సెట్ అయిపోతుంది. దాని తర్వాత సంధికి సంబంధించినంత వరకు, సో సంధికి సంబంధించి 3 రకాల క్వశ్చన్స్ ఇచ్చాడు. ఓకేనా, సో సంధి
ఏ సంధి గుర్తించమంటున్నాడు? సంధిని విడదీసి రాయమంటున్నాడు. సో, ఒక 20 మినిట్స్ టాపిక్ నేర్చుకుంటే చాలా సెట్ అయిపోతుంది. విగ్రహ వాక్యము ఓకే. అండ్ ఏ సమాసము ఈ 2 కలిపి ఒకటే క్వెషన్ హ్యాపీగా నువ్వు నేర్చేసుకుంటే చాలు. ఇదొక 20 మినిట్స్ టాపిక్ చక్కగా నువ్వు ఇది నేర్చుకుంటే చాలు. దాని తర్వాత వాక్యాలబ్బా! సో, ఇందులో ఏది ఆధునిక వాక్యము? సో, చూడు ఒకసారి ఆధునిక వాక్యంగా మార్చమని అడుగుతారు. లేకపోతే వ్యతిరేకార్థ వాక్యము, లేకపోతే అసమాప క్రియలుంటాయి. క్వార్థకము, శత్రార్థకము. సో, శత్రార్థకము, ఛేదార్థకము, క్వార్థకము ఈ రకమైన లిస్ట్ ఉంటది. ఈ లిస్ట్ నువ్వు నేర్చుకుంటే ఇక్కడున్న క్వెషన్స్ అన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇదొక 10 మినిట్స్ టాపిక్ నేర్చుకుంటే చాలు. కాబట్టి నేను మీకు మొత్తం పేపర్‌లో ఏమేమి గ్రామర్ టాపిక్స్ ఉన్నాయి, ఏవేవి పదజాలం ఉన్నాయి, అవి ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ వస్తుంటాయి అవి కూడా నేను మీకు క్లియర్‌గా చూపించుకుంటూ వచ్చా. సో, ఇది నువ్వే గనుక ఇప్పుడు ఇదే స్ట్రాటజీ నువ్వు చూసుకుంటూ వెళ్తే ఎలా చేస్తావంటే 8 మార్క్స్ నువ్వే కనుక ఈ ప్యాటర్న్ చూస్తే నువ్వేం చేస్తావంటే 8 మార్క్స్ ప్లస్ 8 మార్క్స్ ప్లస్ 8 మార్క్స్ ఇవన్నీ కూడా ఎక్కడొస్తుందంటే స్టార్టింగ్ 24 మార్క్స్ అంతా కూడాను రామాయణంకి ఒక 8 మార్క్స్, పద్యంకి ఒక గద్య భాగంకి, సో పారాగ్రాఫ్కి ఈ మూడింటికి కలిపి ఉత్త పుణ్యాన్ని మార్క్స్ వస్తున్నాయి. డన్. తర్వాత 4 మార్క్స్ ప్లస్ 4 మార్క్స్ ప్లస్ 4 మార్క్స్ టోటల్ 12 మార్క్స్. ఇది ఒక కవి పరిచయము, ఒక ప్రక్రియ అండ్ ఒక పాత్ర సమూహం. ఉత్త పుణ్యానికి ఒక గంట 3 గంటలు కూర్చుంటే మార్క్స్ వచ్చేస్తున్నాయి 12 మార్క్స్. తర్వాత 8 మార్క్స్ పద్య భాగంలో ఒక 6 క్వెషన్స్, 8 మార్క్స్ గద్య భాగంలో 6 క్వెషన్స్, 8 మార్క్స్ రామాయణంలో 6 క్వెషన్స్, 8 మార్క్స్ ప్రశంసా పత్రము, కరపత్రం లేక ఈ టెంప్లెట్స్ నేర్చుకుంటే ఉత్త పుణ్యానికి నీకు ఇక్కడ ఒక 24 మార్క్స్ వస్తున్నాయి. తర్వాత పదజాలము ప్లస్ ఇంకొకటి వ్యాకరణం. ఇందులో 10 అందులో 10 టాపిక్స్ నేర్చుకుంటే చాలు. ఇక్కడ నీకు ఒక 18 మార్క్స్ వస్తుంది. 100 మార్క్స్ వచ్చేయడానికి చాయిస్ ఉంటుంది. ఓకే డన్. అయితే ఈ టోటల్ కలిపి నీకు మార్క్స్ ఎక్కడ పోవడానికి ఉంటాయి అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్‌కి మార్క్స్ పోతాయి. ఇది తప్ప ఇంకెక్కడ కూడా మార్క్స్ పోవు. ఓకేనా? సో, హ్యాపీగా మంచిగా నేర్చుకుంటే చాలు. సో, సింపుల్‌గా తెలుగు పేపర్ అంతా రాయొచ్చు. ఇన్ కేస్ ఎవరైనా సరే ఖడ్గం బ్యాచ్‌లో ఉన్న స్టూడెంట్స్ ఉంటే మీకేం టెన్షన్ లేదు. ఇవన్నీ కూడాను సీక్వెన్స్‌గా ఒక్కొక్క దాన్ని కూడాను ఒక్కొక్క సెషన్ ఒక్కొక్క దాని మీద 8 మార్క్స్, 8 మార్క్స్, 8 మార్క్స్ ఇలా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క సెషన్ మీద చేసుకుంటూ వెళ్ళిపోదాం. గ్రామర్‌కి పద్యభాగంకి వచ్చినప్పటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క టాపిక్ మీద వీడియో చేసుకుంటూ మనము వాటికి వర్కింగ్ షీట్స్ ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తాం. ఇన్ కేస్ ఎవరైనా సరే ఖడ్గం బ్యాచ్ ఎలా రన్ అవుతుంది ఏంటి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి సిరీస్ అంతా ఉంది కదా. సో, ఇక్కడ ఎలా అయితే నీకు మార్క్స్ ప్యాటర్న్ ఇచ్చానో అదే మార్క్స్ ప్యాటర్న్‌లో ఒక్కొక్క వీడియో వస్తుంది. ఆ వీడియో కింద వర్క్ షీట్స్ ఉంటాయి. ప్రాక్టీస్ చేస్తే చాలు. వీడియో వింటారు, కింద వర్క్ షీట్స్ సాల్వ్ చేస్తే టాపిక్‌లో స్ట్రాంగ్ అయిపోయినట్టే. ఇలా ఈ టాపిక్స్ అంతా కూడాను. సో, ఇది విషయం. సో, మినిమమ్ 97 మార్క్స్ అనేది పక్కాగా గ్యారంటీకి వచ్చేస్తాయి. ఓకేనా? ఇన్ కేస్ ఎవరైనా సరే నేను సెల్ఫ్‌గా ప్రిపేర్ అవ్వడం నాకు చిరాకుగా ఉంది. అండ్ నా దగ్గర మెటీరియల్స్ అనేవి లేవు. అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలో మాటకి తెలియట్లేదు ఒక సీక్వెన్స్. మీ ఖడ్గం బ్యాచ్‌లో పీడబ్ల్యూ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో జాయిన్ అవుదాం అనుకుంటే హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాము ఇంకొక విషయం BTS 500 అనే కూపన్ కోడ్ ఉంది. ఈ కూపన్ కోడ్ యూజ్ చేస్తే నువ్వు 500 రూపీస్ ఆఫ్ వస్తుంది. అయితే ఇది 24th డేట్‌తో లాస్ట్. అంటే దట్ మీన్స్ రేపటితో లాస్ట్ అయిపోతుంది. యూజ్ చేసుకుంటూ అంటే యూజ్ చేసుకో. ఫైనల్‌గా ఇది. అండ్ ఇంకా మీరు తెలుగులో ఎన్ని మార్క్స్ గెయిన్ చేయాలనుకుంటున్నారో, ఎన్ని మార్క్స్ మీ టార్గెట్ కింద కామెంట్ సెక్షన్‌లో రాయండి. నేను చూస్తా. ఇన్ కేస్ మీకు ఏవైనా డిఫరెంట్ క్వెషన్స్ ఉంటే అడగండి. వాటికి నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తా. ఫైనల్‌గా ఒకటే ఒక మాట మీరు గెలవాలి. స్టూడెంట్ గెలవాలి. అంతే. అంతకుమించి నాకు ఇంకేం లేదు.